సో ఆర్తి, ఇందాక లేజర్ హెయిర్ రిడక్షన్ అయింది రైట్. సో మనము ఆర్తికి ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను లేజర్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్. సరే, అప్పర్ లిప్ చేసాము అండ్ లోవర్ లిప్ చేసాము అండ్ చిన్ అయింది. ఓకే, అండ్ ఈ నెక్ అంటే ఇదంతా కూడా లోవర్ చిన్ అంతా జరిగింది. సో ఎప్పటి నుంచి ఈ హెయిర్ అన్వాంటెడ్ గ్రోత్ అవుతుంది? PCOS ప్రాబ్లం ఉంది. ఓకే, సో PCOS వల్ల అన్వాంటెడ్ హెయిర్ అనేది వస్తుంది. ఓకే, వేరే వేరే దగ్గర చేయించాను సెషన్స్, కానీ దానివల్ల గ్రోత్ అనేది పెరిగింది తప్ప తగ్గలేదు. ఓకే. అంటే ఇంకా థిక్ హెయిర్ రావడం, స్పాట్స్ రావడం, ఫాలికులైటిస్ అవ్వడం. సో ఇంతకుముందు లేజర్ వెళ్ళారా, మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారా? 7 సెషన్స్ దాకా తీసుకున్నాను, కానీ అది నాకు సెట్ అవ్వలేదు. ఓకే, సో తనకి ఈరోజు మనము ఫస్ట్ అప్పర్ లిప్ అండ్ లోవర్ చిన్ అండ్ లోవర్ లిప్ చేసాము. ఒక్కసారి ఆర్తి ఎలా ఉంది అంటే డ్యూరింగ్ ద ప్రొసీజర్ కంఫర్ట్ ఉందా లేదా, పెయిన్ ఏమైనా ఉందా? పెయిన్లెస్ గా ఉంది ప్రొసీజర్ అంతా. చేసినట్టు కూడా ఏమనిపించలేదు, అంటే టచ్ అవుతుందనే తెలిసింది, అంటే లైట్ యాంట్ బైట్ లాగా, కానీ పెయిన్ అనేది అయితే ఏం లేదు. బికాస్ ఇది ఏంటంటే ఈ లేజర్ లో బ్యూటీ ఏంటంటే ఇన్బిల్ట్ కూలింగ్ ఉంటుంది కదా. ఇన్బిల్ట్ కూలింగ్ ఉండడం వల్ల మనకి అది చిన్న చిన్న సౌండ్ వస్తుంది, ప్రిక్ ప్రిక్ అని, బట్ ఈస్ టోటలీ పెయిన్లెస్ ఉంటుంది. ఓకేనా? సో ఇంకేమన్నా ఇబ్బంది ఏమైనా అయిందా? ఆర్ యూ ఓకే, కంఫర్టబుల్? ఏం అవ్వలేదు, ఇప్పుడు ఓకే కదా. సో ఇప్పుడు ఫస్ట్ సెషన్ చేసాము, దెన్ నెక్స్ట్ 1 month తర్వాత వీళ్ళు అబ్జర్వ్ అన్నట్టు ఎంత గ్రోత్ రేట్ ఉంది, దాన్ని బట్టి వీల్ ప్లాన్. సో మామూలుగా అయితే మనం ఒక 5 to 7 సెషన్ అనుకుంటున్నాము, బట్ మీకేంటంటే కొన్ని చోట ఈ లోవర్ చిన్ లో బాగా థిక్ అండ్ కోర్స్ హెయిర్ ఉన్నాయి అండ్ బ్లాక్ హెయిర్ ఉంది, అప్పర్ లిప్ లో కొంచెం ఫైన్ హెయిర్ ఉంది, యాంగిల్ లో కూడా కొంచెం ఫైన్ హెయిర్ ఉంది, ప్యాచీ హెయిర్ రీగ్రోత్ ఉంది. కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఓవరాల్ గా చేసేసాము. దెన్ నెక్స్ట్ ఒక 3 to 4 weeks తర్వాత వీళ్ళు అబ్జర్వ్, దాన్ని బట్టి మళ్ళీ మనం ఎంత ఫ్రీక్వెన్సీ చేయాలి ఏంటి అనేది తెలిసిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే.